సో అన్లిస్టెడ్ షేర్స్కి ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ లాగానే ట్యాక్స్ పడుతుందండి. సో 24 మంత్స్ కనుక మన దగ్గర ఉంటే ఆ షేర్స్ మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వస్తుంది. సో 12.5% వితౌట్ ఇండెక్సేషన్ పడుతుంది. అదే 24 మంత్స్ కన్నా తక్కువ ఉంటే మన ఇన్కమ్ యాడ్ అయిపోతుంది. ఓకే. మనం దాన్ని 1 లక్ష రూపాయలకు కొని 2 ఇయర్స్ కన్నా బిలో మనం ఒక 1.5 lakh అమ్మేస్తే ఆ 50,000 అనేది మనకి ఇన్కమ్ యాడ్ అయిపోతుంది. అదే 2 ఇయర్స్ తర్వాత అమ్మితే కనుక ఆ 50,000 మీద 12.5% ట్యాక్స్ కడతాం. ట్యాక్సేషన్లో కూడా లిస్టెడ్తో పోలిస్తే ఎక్కువే అండి. లిస్టెడ్ ఏంటంటే 1 year ఉంటే సరిపోతుంది. అండ్ ఆ 12.5లో కూడా ఫస్ట్ 1.25 lakhs ప్రాఫిట్ మీద ఉండదు. ఓకే. బట్ అన్లిస్టెడ్లో డైరెక్ట్ 12.5. సో అన్లిస్టెడ్లో రిస్క్ ఎక్కువ, ట్యాక్స్ ఎక్కువ, రిటర్న్ పాసిబిలిటీ కూడా ఎక్కువే. సో ఇదేంటంటే చాలా హై వాలటిలిటీతో కూడిన ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్. సో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఇవన్నీ అనలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళడం కొంచెం కష్టమే కదా అన్లిస్టెడ్లో పెట్టాలి అంటే? అన్లిస్టెడ్లో పెట్టాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మన కంపెనీ డేటా పబ్లిక్గా దొరకదు. మనం ఊహించుకోవాలి అసలు ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ ఉంది, ఐపీఓకి రావాలనుకుంటుంది. సో ఐపీఓకి రావాలనుకున్న ముందు అన్లిస్టెడ్గానే ఉంటుంది అది. నేను దానిలో కొనాలి అనుకుంటే దాని బ్యాలెన్స్ షీట్లు నాకు దొరకవు బయట. నేను కొంచెం ఎక్కువ మనీ అన్న పెట్టాలి, రీసెర్చ్ అన్న పెట్టి వాటిని తీసుకోవాల్సి వస్తుంది. సో మనకేంటంటే ఇన్ఫర్మేషన్ కూడా తక్కువ ఉంటుంది. ఇది ఎవరికంటే హెచ్ఎన్ఐస్కి వచ్చేసరికి వాళ్ళ కేసు డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళకేంటంటే రావడం పెద్ద అమౌంట్లతో వస్తారు కాబట్టి వాళ్ళు మనీ పెట్టగలరు రీసెర్చ్ డాక్యుమెంట్స్కి, వాటికి, వీటన్నిటికీ. అదేవిధంగా వాళ్ళు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అన్లిస్టెడ్ ఏంటంటే కొంచెం హై రిటర్న్ ఉన్నా కానీ కాంప్లెక్స్గా ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్.